మన ఆంధ్రప్రదేశ్‌లోనే ఒక వింత ఘటన జరిగిందన్నమాట. అది కూడాను ఆర్టీసీ బస్సులో జరిగింది. ఇప్పుడు మొత్తం ఈ వింత ఘటన తెలుసుకున్న తర్వాత 100% మీరు కూడా ఆశ్చర్యం వ్యక్తం చేస్తారన్నమాట. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఏదైతే ఫ్రీ బస్ ఉందో, ఫ్రీ బస్ ఇచ్చిన కానించి ఇటువంటి వింత ఘటనలు గట్టా జరుగుతూ ఉన్నాయి. సో, చాలా వింత ఘటనలు మీరు చూసే ఉంటారు గానీ, ఇప్పుడు చెప్పబోయే వింత ఘటన ఫస్ట్ టైమ్ మీరు చూస్తున్నారేమో నాకనిపిస్తుంది అలాగా. ఎందుకంటే ఈ ఫ్రీ సీటు ఏదైతే ఉందో ఆడవాళ్ళకి ఇచ్చిన సీట్స్ ఏవైతే ఉందో దానివల్ల ఇది వింత ఘటన జరిగింది. అది ఏంటనేది ప్రతిదీ కూడా మీకు చెప్తాను. అంతేకాకుండా ఇదంతా కూడా ఎక్కడ జరిగింది, అంతేకాకుండా ఇది ఈ ఘటన ఏ విధంగా ఏ కారణం వల్ల జరిగిందనే విషయంలో ప్రతిదీ కూడా మీకు పిన్ టు పిన్, పాయింట్ టు పాయింట్ చెప్తాను. మీకు క్లారిటీ వచ్చేస్తుందన్నమాట. ఒకసారి మనం చూసుకుంటే పాత సంఘటనలు ఏదైతే ఉన్నాయో ఆ పాత సంఘటనల గురించి వివరించిన తర్వాత ఏదైతే ఇప్పుడు జరిగిందో ఈ వింత ఘటన గురించి చెప్తానన్నమాట. రీసెంట్లీగా అంటే ఒక కొన్ని రోజుల ముందు ఏదైతే విజయనగరం ఉందో విజయనగరంలోని బొబ్బిలి అనే ప్రాంతం ఉందన్నమాట. ఆ బొబ్బిలి అనే ప్రాంతం నుంచి విశాఖపట్నం వచ్చే బస్సులోని ఒక సంఘటన జరిగింది. ఒక విషాదకరమైన సంఘటన జరిగింది. ఆ విషాదకరమైన సంఘటన ఏంటంటే ఒక అమ్మాయి పాపం టీనేజ్ అమ్మాయి వాళ్ళ చుట్టాలతోటి ఈ విశాఖపట్నం నుంచి బొబ్బిలి వెళ్ళిందన్నమాట. ఎందుకు వెళ్ళిందంటే ఆ బొబ్బిలిలోని వాళ్ళ యొక్క రిలేషన్‌లో ఏదో ఫంక్షన్ ఉంటే గనక ఆ ఫంక్షన్ చూసి వద్దామని చెప్పేసి వెళ్ళింది. సో, ఆ ఫంక్షన్ అయిపోయింది. తిరుగు ప్రయాణంలోనే బొబ్బిలి బస్ స్టాండ్ నుంచి విశాఖపట్నం వద్దని చెప్పేసి బొబ్బిలి బస్ స్టాండ్‌లోని ఎక్కిందన్నమాట. ఆ అమ్మాయితో పలంగాను వాళ్ళు బంధువులు కూడా ఎక్కారన్నమాట. ఇటువంటి క్రమంలోనే ఒక దగ్గరగా 6 మహిళలు కూడాను అదే బస్సు ఎక్కారన్నమాట. అదే బస్సు ఎక్కిన సమయంలోని ఏమైందంటే ఈ 6 మహిళలు కూడాను ఆ బస్సు సీట్‌లోని ఒక కర్చీఫ్ వేశారు. ఈ కర్చీఫ్ తీసేసి ఆ అమ్మాయి ఏం చేసిందంటే ఆ సీట్‌లో కూర్చుంది. ఆ సీట్‌లో కూర్చునేటప్పటికి ఇంకేముంది ఈ 6 మహిళలు రగిలిపోయారు. ఎక్కడలేని తీవ్రమైన కోపం వచ్చేసిందన్నమాట. వచ్చేసేటప్పటికి ఆ మహిళని అడిగారన్నమాట. ఈ టీనేజ్ అమ్మాయి ఎవరైతే ఉందో ఆ అమ్మాయిని అడిగారు. "ఏంటమ్మా నేను ఆల్రెడీ కర్చీఫ్ వేశాను కదా! నువ్వేంటి ఇలాగ నువ్వు కూర్చుండిపోతే ఎలా?" అని చెప్పేసి అడిగారు. అడిగితే ఆ అమ్మాయి ఏం చెప్పిందంటే, "అలా కదా ఆంటీ మేము ఫస్ట్ మేమెక్కాం కదా! మీరు లాస్ట్‌న వచ్చారు. లాస్ట్ నుంచి వచ్చి అలా కిటికీలోంచి ఇలా ఎసేస్తే ఎలా అయిపోద్ది? మేము ఫస్ట్ నుంచి కూడా లైన్ కట్టుకొని ఉన్నాం మేము. అందుకే వచ్చి నేను కూర్చున్నాను. ఫస్ట్ ఎవరు ఎక్కుతారో సీట్ ఖాళీగా ఉండదు వాళ్ళే కూర్చోవాలి కదా! మీరు దూరం నుంచి మీరు బయట నుంచి కర్చీఫ్ వేసేస్తే ఎలాగా?" అని చెప్పేసి ఆ అమ్మాయి ఇంతే సమాధానం చెప్పింది. ఇలా సమాధానం చెప్పడంతోటి "ఏమే నువ్వు అలా అంటావా? మేము వేసుకున్న దాన్ని మేము ఆక్రమించింది కాక మాకే ఎదురు చెప్తావని" చెప్పేసి ఈ 6 కూడాను ఆ అమ్మాయిని ఉతికి ఆరేశారన్నమాట. ఎంత దారుణంగా ఉతికి ఆరేశారంటే ఆ బొబ్బిలి బస్ స్టాండ్ ఏదైతే ఉందో ఆ బొబ్బిలి బస్ స్టాండ్ నుంచి ఆల్రెడీ విశాఖపట్నం బయలుదేరిపోయిందది. ఈ బయలుదేరిపోయిన మార్గంలోనే ఈ తతంగం అంతా కూడా నడుస్తూ ఉంది. బస్సు డ్రైవర్ ఎక్కడ ఆపలేదు. మామూలు గొడవే అనుకున్నారు. కానీ ఎప్పుడైతే ఈ 6 కూడాను ఆ అమ్మాయి మీద మూకుమ్మడిగా దాడి చేశారో బస్సు డ్రైవర్ కూడా ఆపేశాడు. ఆపేసేటప్పటికి విపరీతంగా ఆ అమ్మాయిని కొట్టారు పాపం. లాస్ట్‌కి ఈ 6 మహిళలు కొట్టడం వల్ల ఎవరైతే ఈ టీనేజ్ అమ్మాయి ఉందో ఈ టీనేజ్ అమ్మాయి పరిస్థితి విషమంగా ఏర్పడిందన్నమాట. ఇమ్మీడియేట్‌గా అయితే ఏదైతే మనకి విశాఖపట్నంలో కేజీహెచ్ హాస్పిటల్ ఉందో ఈ హాస్పిటల్‌కి తీసుకెళ్ళి అడ్మిట్ చేశారన్నమాట. అటువంటి దారుణమైన పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు మళ్ళీ అది మర్చిపోక ముందే మళ్ళీ ఇటువంటి సంఘటన మళ్ళీ ఒకటి ఏర్పడింది. అది కూడా ఎవరి మీదంటే డైరెక్టర్‌గా కండక్టర్‌నే కొట్టారన్నమాట. కండక్టర్‌ని ఏ విధంగా కొట్టారంటే కొంతమంది మహిళలు ఏదైతే బస్సు ఆగుందో ఆ బస్సు ఆగి ఉన్నదని ఎక్కారన్నమాట. ఎక్కేటప్పుడు ఈ టికెట్ అడగడానికి వెళ్ళాడు ఆ మహిళ దగ్గరికి కండక్టర్. వెళ్ళిన తర్వాత "ఏవండీ టికెట్లు ఇవ్వండి ఎక్కడి దాకా వెళ్ళని" అడిగితే, "సార్ ఇంకా మా వాళ్ళు వస్తున్నారు. ఇంకా ఓ 10 మంది మహిళలు ఉన్నారు. వాళ్ళందరూ వస్తున్నారు. దయచేసి మీరు ఈ బస్సు ఆపండి. ఎందుకంటే మేము వెళ్ళాలని" చెప్పేసి అన్నాడు. అన్నారన్నమాట వీళ్ళు. ఇలా అనేటప్పటికి కండక్టర్ పాపం తన వృత్తిపరంగా అయితే ఏదైతే సమాధానం చెప్పాలో ఆడవాళ్ళకి అదే చెప్పాడన్నమాట సమాధానం. ఏ విధంగా అంటే, "అమ్మా ఇప్పుడు దీంట్లో 80 మంది పైన ఉన్నారు. అంటే ఆల్రెడీ ఫుల్ అయిపోయింది బస్సు. వెనక బస్సు ఇంకోటి వస్తుంది. దాన్ని ఎక్కేసి రమ్మను. ఫుల్ అయిపోయింది కదా బస్సు. ఇక్కడ ప్లేస్ లేదు. కుదరదమ్మా" అని చెప్పాడు. "నువ్వు కుదరదంటావా? నువ్వెవరు కుదరదంటాకని" చెప్పి ఇద్దరి మధ్య మాట పెరిగి వాగ్వాదం కింద మారేది. లాస్ట్‌కి దాడి దాకా పోయిందన్నమాట. ఎవరైతే ఈ 4 మహిళలు ఉన్నారో ఈ ఆడవాళ్ళు, ఈ 4 మహిళలు కూడాను ఈ కండక్టర్‌ని విచక్షణారహితంగా అయితే కొట్టారు. మామూలుగా కాదు. ఈ ఫ్రీ సీట్ వల్ల అటు ఇటు తిరిగి లాస్ట్‌కి కండక్టర్ తన్ను తిన్నాడన్నమాట. ఎంత దారుణంగా కొట్టారంటే తన మెడ భాగంలో మొత్తం అంతా కూడాను తీవ్ర గాయాలయ్యాయంట. ఇంకా ఈ కండక్టర్ కోపమొచ్చి ఆ బస్సు నేరుగా పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి ఎవరైతే కొట్టారో ఈ 4 మహిళలను కూడా చూపించి, తన గాయాలు కూడా చూపించి ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారంట. చూడండి ఎలా తయారవుతోందో. ఫ్రీ బస్సు మీకు ఎందుకిచ్చారు? ఫ్రీ బస్ అంటే ఏంటి మీకు? మీరేదైతే గమ్యస్థానానికి ఎళ్ళాలో మీ గురించి మీరు ఎక్కాలి అంతే. అంతేగాని ఇలా కండక్టర్ల మీద దాడి చేయకూడదు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే అతను ప్రభుత్వ సర్వీస్ చేస్తున్నటువంటి ప్రభుత్వ ఎంప్లాయీ అతను. సో, ప్రభుత్వ ఎంప్లాయీ కాబట్టి ప్రభుత్వ ఎంప్లాయీ ఏది చెప్తే అది చేయాలని కాదు. అక్కడ ఏదైతే రూల్స్ ప్రకారంగా మాట్లాడాడో దాన్ని మనం ఫాలో అవ్వాలి. ఎందుకంటే ఈ కండక్టర్ ఎవరైతే ఉన్నారో ఈ కండక్టర్ ఏం చెప్పాడు మీకు? ఆల్రెడీ బస్సు ఫుల్ అయిపోయింది. 80 మంది పైనే ఉన్నారు.
మరి ఇంత ఓవర్‌లోడ్‌తో ఎళ్ళకూడదని చెప్పినోడు మనం మాట వినాలి కదా! కరెక్ట్‌గానే చెప్పాడు కదా అతను. అలా కాకుండా మా ఇష్టానుసారంగా ఎంతమందైతే అంతమంది మేము ఎక్కేస్తాం, మేము తొక్కేస్తాం అని చెప్తే ఇది కరెక్ట్ కాదు. ఇది మీకే రివర్స్ అవుద్దన్నమాట. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగస్తులు మనం గౌరవించాలి. అంతేకాకుండా ప్రభుత్వ ఆస్తులు మనం కాపాడుకోవాలి. లేని పక్షంలోనే అది రివర్స్ అవుతది. మీ మీదే కేస్ అవుద్ది. మిమ్మల్ని తీసుకెళ్ళి జైల్‌లో వేస్తారన్నమాట. ఎందుకంటే ఇప్పుడు మీరు ఎక్కిన బస్సు వెళ్ళిపోయిందనుకోండి, ఇంకో నెక్స్ట్ వచ్చే బస్సు ఆ 10 మంది ఎక్కి వస్తారు. ఈ మాత్రం దానికి అయిపోయిన దానికి మీరేం చేశారు? లాస్ట్‌కి కండక్టర్‌నే కొట్టారు. అంటే ఒక ప్రభుత్వ ఉద్యోగం మీద చేయి వేశారు. అంటే ఒక ప్రభుత్వం మీద మీరు చేయి వేసినట్టు అవుద్దన్నమాట. సో, అందుకనే ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతా ఉన్నాను. ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం అదే. ఫ్రీ బస్సు పేరుతోటి కొంతమంది మహిళలు చాలా దారుణంగా ప్రవర్తిస్తూ ఉన్నారన్నమాట. ఎందుకంటే వాళ్ళ ఆవేశాన్ని నిజంగానే ఎవరు కంట్రోల్ చేయలేకపోతున్నారు. వాళ్ళు మర్చిపోతున్నారు. చట్టాల గురించి మర్చిపోతున్నారు. మనం ఏం చేస్తున్నామో అది కరెక్టా కాదా? మనం ఈ పద్ధతిలో మనం ఆ పని చేయొచ్చా అని చెప్పే దాని గురించి మర్చిపోతున్నారన్నమాట. ఎంత మూర్ఖత్వంగా ఉంటున్నారంటే ఈ ఫ్రీ బస్సు ఏదైతే ఫ్రీ సీట్లు ఉన్నాయో ఈ ఫ్రీ సీట్ల కోసం అడ్డంగా వాదిస్తూ ఉన్నారు. అక్కడ మగవాళ్ళు ఉన్నా గానీ మగవాళ్ళతో గొడవ పెట్టుకుంటా ఉన్నారు. లేకపోతే ఆ సీటు ఏదైతే చెప్పానో నేను బొబ్బుల్లో జరిగిన సంఘటన, ఆ సీటు మీద కర్చీఫ్ నేనేసాను బయట నుంచి చెప్తూ ఉన్నారు. ఇలాగ ఈ విధంగా అయితే అడ్డదడ్డంగా అయితే గొడవలు పెట్టుకొని ఒకరికొకరు జుట్లు పట్టుకొని కొట్టుకుంటా ఉన్నారన్నమాట. ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఫ్రీ బస్ పెట్టింది మీ సదుపాయం కోసం. మీ సదుపాయం కోసం పెట్టారంటే మీరేం చేయాలి? చాలా సహనంగా పాటించాలన్నమాట. చక్కగా మీరు కూర్చోకపోయినా గానీ, ఏదైనా నిలబడైనా గానీ ఫ్రీగా ఎళ్తున్నారు కాబట్టి కొంచెం సహనంగా ఉండండి. ఆ తర్వాత మీరు మీ పక్క సీట్‌లో ఎవరైతే ఉంటారో ఆ పక్క సీట్ వాళ్ళని అడగండి. ఎంత దూరం వెళ్తున్నారు మీరు? ఆ సీట్ ఖాళీ అయిన తర్వాత నాకివ్వండమ్మా అని చెప్పేసి మీరు అక్కడ కూర్చోండి. అంతేగాని ఈ విధంగా అడ్డదొడ్డంగా మీరు మాట్లాడి, ఈ విధంగా కండక్టర్‌నే కొట్టేయడం ఎంతవరకు కరెక్ట్ చెప్పండి ఒకసారి? ఇటువంటి సంఘటనలు మన ఆంధ్రాలో కాదు తెలంగాణలో కూడా విపరీతంగా జరిగాయన్నమాట. పచ్చి బూతులు తిట్టుకుంటా ఉన్నారు. ఎక్కడ చూసినా అక్కడ ఈ ఫ్రీ బస్సుల వల్ల ఆడవాళ్ళు కొట్టుకున్న వీడియోలైతే సోషల్ మీడియాలో విపరీతంగా అయితే వైరల్ అవుతా ఉన్నాయి. ప్రతి ఒక్కరు కూడా చూసి నవ్వుకుంటా ఉన్నారన్నమాట. ఫ్రీ బస్ వల్ల లాస్ట్‌కి ఆడవాళ్ళు విపరీతంగా కొట్టుకుంటున్నారు అని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా విమర్శలు గుప్పిస్తా ఉన్నారన్నమాట. సో, దయచేసి ప్రతి ఒక్కరు కూడా నేను చెబుతా ఉన్నాను. మనం అందరం కూడా చదువుకున్న వ్యక్తులం కాబట్టి ఎవరైతే మహిళలు ఉన్నారో మరీ మహిళలు ముఖ్యంగా అయితే సహనం పాటించాలి. ఎందుకంటే మగవాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు ఒకవేళ మూర్ఖత్వంగా ఈ విధంగా బిహేవ్ చేసినంటే వేరే విషయం అది. ఎందుకంటే ఆడవాళ్ళు చాలా సహనంతో ఉంటారు. చాలా శాంతిగా ఉంటారు. మరి మీ ఆడవాళ్ళే ఈ విధంగా చేస్తే గనక ఎలా ఉంటదో చెప్పండి ఒకసారి మీరే అర్థం చేసుకోండి. అందుకనే డ్రైవర్ అదే విధంగా ఎవరైతే కండక్టర్ ఉంటారో వీళ్ళిద్దరికీ మీరందరూ కూడాను సహకరించాలి. కండక్టర్ చెప్పిన పని 100% చేయాలన్నమాట మీరు. ఎందుకంటే ఈ ఏదైతే బస్సు ఉందో ఈ బస్సుని నడిపించే వాళ్ళిద్దరే కాబట్టి 100% మీరు సహకరిస్తే బస్సుకి ఎటువంటి ప్రమాదం జరగదు. ఓవర్‌లోడ్ తీసుకొని వెళ్లారనుకోండి ఏదైనా ప్రమాదం జరిగితే 100% ఈ కండక్టర్ అదేవిధంగా బస్సు డ్రైవర్‌ని అడుగుతారన్నమాట. మీరెందుకు అంతమందిని ఎక్కించుకున్నారని చెప్పేసి. వాళ్ళే దానికి సమాధానం చెప్పాలి. ఆ విషయం మీకు తెలీదు. మూర్ఖత్వంగా గొడవ పడి అతను కొట్టేయడం వల్ల లాస్ట్‌కి మీకే లాస్ తప్పించి అతనికి ఏ లాస్ ఉండదు. కానీ ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు ప్రజలందరూ కూడా ఈట్లి గురించి తెలుసుకోవాలన్నమాట. తెలుసుకొని ఏదైతే చట్టాలున్నాయో ఆ చట్టాల గురించి మైండ్‌లో పెట్టుకొని రేపన్న రోజు ఒకవేళ మీరు బస్సులో ఎక్కినప్పుడు కరెక్ట్ వేలో ఆలోచించి వెళ్తే కరెక్ట్. లేకపోతే గనక ఏదైతే ఈ సిట్యుయేషన్‌లో ఇటువంటి సిట్యుయేషన్ అన్నీ కూడా మీ మెడకు చుట్టుకుంటాయి. 100% మీ మెడకే చుట్టుకుంటాయి. ఇది కండక్టర్, డ్రైవర్ మీదకి వెళ్ళవు. ఎందుకంటే ఈ దీంట్లో 100% మీ తప్పే కనిపిస్తుందన్నమాట. అందుకనే ప్రతి ఒక్క మహిళకి నేను చెబుతా ఉన్నానో, ఎవరైతే ఫ్రీ బస్ ఎక్కుతారో వాళ్ళకి మరీ ముఖ్యంగా చెబుతా ఉన్నానో, ఏదైతే మీరు ఫ్రీ బస్ ఎక్కుతారో, ఫ్రీ బస్ ఎక్కినప్పుడు కండక్టర్ అదేవిధంగా డ్రైవర్‌కి వాళ్ళకి గౌరవించండి. అంతేకాకుండా ఏదైతే వాళ్ళు చెబుతూ ఉన్నారో అదే విధంగా మీరు పాటిస్తే గనక బస్సు లోపల ఎవరితో కూడా ఎటువంటి గొడవలు జరగవు. కండక్టర్ చెప్పిన తర్వాత మీరు సైలెంట్‌గా ఉండిపోతే గనక మీకు ఎటువంటి గొడవలు జరగవు. లేదు నా సీట్ అంటే నా సీటు ఏదో మీ తాతలు, ముత్తాతల నుంచి ఆ సీటు మీకు రాసిచ్చేసినట్టు, లేకపోతే ఆ బస్సు అంతా మీదే అన్నట్టుగా కొట్టుకుంటున్నారన్నమాట. చాలా చండాలంగా ఉంది చూడడానికి. చాలా విచిత్రంగా అనిపిస్తుంది. ఏదైతే ఈ సంఘటన జరిగిందో ఈ సంఘటన ఎక్కడ జరిగిందంటే గూడూరులో జరిగింది. ఏదైతే నెల్లూరు జిల్లా ఉందో నెల్లూరు జిల్లాలో ఉందన్నమాట గూడూరు. గూడూరు నుంచి అటువైపు వెళ్తా ఉంది నెల్లూరు వైపు. ఈ నెల్లూరు వైపు వెళ్తున్న దారిలో ఈ సంఘటన జరిగిందన్నమాట. సో, అందుకే ప్రతి ఒక్కరు కూడా చట్టాలను దృష్టిలో పెట్టుకుంటారని చెప్పేసి ఈ వీడియో తీసుకొచ్చాను. సో, మీకేమనిపిస్తుందో కామెంట్ చేయండి. అదేవిధంగా ఇటువంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఎప్పటికప్పుడు మేము ముందుకు తీసుకొస్తా ఉంటాం. ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.